ఒరిస్సా నుంచి వచ్చిన ఒక జగన్నాథ్ అనే వ్యక్తి మనం రోజు మన సందు చివర ఉన్న టీ షాప్లో తాగే టీని ఎలా కల్తీ చేశాడు అని చెప్పడానికి ఈ వీడియో క్లియర్ కట్గా వినండి. మనము చాలా మటుకు అనుకుంటుంటాం ఇక్కడ టీ బాగుంటుంది అక్కడ టీ బాగుంటుంది అనేసి. కానీ ఇలాంటి జగన్నాథ్ లాంటి వాళ్ళు చేసే పని ఏంటి అంటే, మనము మొక్కల్లో వేసే కోకోపిట్ ఉంటుంది కదా, ఆ కోకోపిట్ని తీసుకొని దాంట్లో కలర్ కలిపి దాన్ని ఎండపెట్టి ఆ టీ టెక్స్చర్ రావడం కోసము ఎల్లో ఆరెంజ్ కలర్స్ కలిపి దాన్ని టీ షాప్స్కి తక్కువ రేటుకి ఇస్తారు. అండ్ ఓన్లీ కోకోపిట్ అంటే కాదు, 1:4 రేషియోలో దాన్ని మిక్సింగ్ చేస్తారు. లో క్వాలిటీ టీ పౌడర్ డస్ట్ ఏదైతే ఉంటుందో ఆ డస్ట్ని తీసుకుని 1 kg డస్ట్లో 4 కిలోల కోకోపిట్ తోటి చేసింది కలిపి షాప్స్కి అతి తక్కువ ధరలకి అమ్మడం అనేది జరుగుతుంది. ఇదే ఇష్యూ ఇప్పుడు సనత్ నగర్లో మనకి ఫేస్ చేసాము. టాస్క్ ఫోర్స్ పోలీసులు దీన్ని పట్టుకుని అతన్ని అదుపులోకి తీసుకుని ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి అన్నది ఆరా తీయడం అనేది అయితే స్టార్ట్ చేశారు. ఫర్దర్గా టీ తాగేటప్పుడు ఒక్కసారి కావాలి అనుకుంటే ఆ టీ షాప్లో టీ పౌడర్ని చెక్ చేసి చూడండి. అండ్ జనరల్గా మనం చూసుకుంటే ఒక చల్ల నీళ్ళ బాటిల్లో కనుక టీ పౌడర్ వేస్తే అది ఎప్పుడూ రంగు అనేది వదలదు, కానీ వేడి నీళ్ళలో వేసిన తర్వాతనే అది రంగు అనేది వదలడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మీ హెల్త్ కావాలి అంటే కకృతి పడి 10 రూపాయలకి టీ తాకండి. ఎక్కడైతే మంచి టీ పౌడర్ తోటి మంచి పాలతోటి టీ పెడతారో అక్కడ మీరు టీ తాగి కొంచెం మీ హెల్త్ని బాగు చేసుకోండి. ఈ వీడియో కింతే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.